హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మళ్ళీ ఒక కొత్త మూవీతో వచ్చాను. ఈ మిరేజ్ మూవీ అయితే సోనీ లీవ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైం చూసుకున్నట్లయితే 2 గంటల 30 నిమిషాలు. మూవీ అయితే బాగానే ఉంది, కానీ ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్ నుండి వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఒక మంచి పాయింట్తో మొదలైన కథనం విషయంలో కాస్త తడబడింది. ఒకసారి చూడొచ్చని చెప్పొచ్చు. ఇక కథ అయితే అభిరామి తన కాబోయే భర్త కిరణ్ రైలు ప్రమాదంలో చనిపోయాడని తెలుసుకుంటుంది. ఆ బాధలో ఉండగా కిరణ్కు సంబంధించిన ఒక హార్డ్ డిస్క్ కోసం పోలీసులు, రౌడీలు ఆమెను బెదిరించడం మొదలు పెడతారు. అసలు ఆ హార్డ్ డిస్క్లో ఏముంది? కిరణ్ నిజంగా ప్రమాదంలోనే చనిపోయాడా? ఈ రహస్యాలన్నీ అభిరామి ఎలా ఛేదించింది అనేది ఈ మూవీ యొక్క మిగిలిన కథ అని మనం చెప్పొచ్చు. ఇక దీంట్లోనైతే కొన్ని ప్లస్ పాయింట్స్ చూసుకున్నట్లయితే అపర్ణ బాలమురళి నటన చాలా బాగుంది. దర్శకుడు కథనంలో చూపించిన కొన్ని ట్విస్టులు చాలా హైలైట్గా నిలిచాయని మనం చెప్పొచ్చు. ఇక మైనస్ పాయింట్స్ అయితే జీతూ జోసెఫ్ మార్క్ కథనం కొన్ని చోట్ల నెమ్మదిగా సాగుతుందని అనిపిస్తుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే అందరూ నటీనటులు పోటీపడి మరీ నటించారు. అందరినీ డామినేట్ చేసింది మాత్రం అపర్ణ బాలమురళి అని చెప్పుకోవచ్చు. ఆమె పాత్రకు ఉన్న లేయర్స్, వాటిని ఆమె తన కళ్ళతో పండించిన విధానం సినిమా కథనాన్ని ఎలివేట్ చేశాయని చెప్పుకోవచ్చు. అలాగే ఆసిఫ్ అలీ పాత్ర ఆశ్చర్యపరిచే ప్రయత్నం చేసింది. మిగతా పాత్రలు కథ గమనానికి తోడ్పడ్డాయి. ముఖ్యంగా కిరణ్గా నటించిన హకీమ్ క్యారెక్టర్ వేరియేషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయని మనం చెప్పొచ్చు. జీతూ జోసెఫ్ సినిమాలంటే స్క్రీన్ ప్లేకి చాలా పీఠం వేస్తారని చెప్పుకోవచ్చు. ఊహించని ట్విస్టులు ప్రేక్షకులకి షాక్ ఇస్తాడు. ఈ సినిమా విషయంలోనూ అలాగే ప్లాన్ చేశాడు, కానీ క్యారెక్టర్స్ మాత్రం చాలా బాగా ఉన్నాయని అందరు అంటున్నారు.